ఆ సమయంలో సాటిలేని తేజస్సుతో విలసిల్లే హిరణ్యకశిపుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో లోకపాలకులనందరినీ జయించి స్వాధీనం చేసుకున్నాడు. ఆ సంతోషంతో ఎక్కడా తనకు మృత్యుభయం లేకుండా సుఖంగా ఉన్నాడు. అతని సోదరుడు హిరణ్యాక్షుడు ఏనుగుతొండంలాంటి తన భుజం మీద గదను పెట్టుకుని ప్రతిదినం తనని ఎదిరించి యుద్ధం చేయగలిగే శత్రువెవడైనా ఎదురుపడతాడేమోనని భూలోకమంతా కలియ తిరిగాడు. అటువంటి వాడెవడూ భూమి మీద కనపడలేదు. అందుకని దేవలోకం మీదికి దండెత్తాడు. అక్కడి దేవతలందరూ యుద్ధ విముఖులు కావటం చూచాడు. బ్రహ్మ అతనికిచ్చిన వరప్రభావానికి మిత్రులు సంతోషపడితే శత్రువులు కలతపడ్డారు. భయంకరమైన అతన్ని చూచి దేవతలందరూ గరుత్మంతుని చూచిన పాముల వలె తమ నివాసాలు వదిలి ఎక్కడికో పారిపోయారు. అందువలన పాడుబడిన వారి ఇళ్లలో జిల్లేడు చెట్లు ఉమ్మెత్త చెట్లు పెరిగాయి. మేరుపర్వతంలాగా స్థిరచిత్తం గల హిరణ్యాక్షుడు ఆహా, ఆ దేవతలందరూ శౌర్యం విసర్జించి ఆయుధాలు మొదలైన సాధనాలు కూడా వదిలి భయపడి ఎదిరించడం అనే కర్తవ్యం వదిలి పారిపోయినారే అనుకుని సింహనాదం చేశాడు. అతడు తుదకి సముద్రంలోకి ప్రవేశించాడు. జలాధిపతి వరుణుడు ఆయన సైన్యాలు దానవరాజు తేజస్సును తలలెత్తి చూడలేక పరాక్రమ స్ఫూర్తి చెడి ఆ సముద్ర మధ్యంలో ఎక్కడికో పారిపోయారు. దేవశత్రువు అయిన సముద్రంలో ఏర్పడిన కల్లోలాలను చాలా దృఢమైన శక్తితో తన చేతి గదతో హిరణ్యాక్షుడు అణిచివేశాడు. మరియును అమ్మహాజలది మధ్యమునన్ సురవైరి పెక్కువత్సరములు క్రీడసల్పి రిపు సైన్య విదారణ శౌర్యఖేళనాపరత జరించి అవ్వరుణ పాలితమైన లసద్విభావరీపురమునకేగి అందు పరిపూర్ణతనున్న పయోధినాధునిన్. ఆ దేవవిరోధి ఆ మహాసముద్ర మధ్యంలో చాలా సంవత్సరాలు విహరించాడు. శత్రు సైన్యాలను చీల్చి చెండాడే పరాక్రమ క్రీడతో సంచరించాడు. చివరికి ఆ వరుణుడు పాలించే విభావరి అనే పట్టణానికి వెళ్ళాడు. జలాధిపుడైన వరుణుడు అక్కడ సంతృప్తిగా ఉన్నాడు. జయ శ్రీకృష్ణ.